లాస్ట్ వీడియో ఎండింగ్ లో ఇందు పద్మ వాళ్ళ ఆయన్ని కలవటానికి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళుతుంది. ఈ విషయం తెలిసిన ఆర్య వెంటనే ఇందుని ఫాలో చేస్తూ వెళ్తాడు. ఇందు లోకి ఇచ్చిన అడ్రస్ తీసుకుని పద్మ వాళ్ళ అత్తగారింటికి చేరుకుంటుంది. ఇందు వెనకాలే అక్కడ దాకా వచ్చిన ఆర్య లోపలికి వెళ్లకుండా బయటే ఆగిపోతాడు. ఇందు భయపడుతూనే ఇంట్లోకి వెళ్లి సుజున్జీ ఉన్నారా అని అడుగుతుంది. సుజున్జీ అంటే పద్మ భర్త. అతను ఇంట్లోనే ఉన్నాడా అని సుజున్ తమ్ముడిని అడుగుతుంది ఇందు. ఇంతకీ మీరెవరు అని అడుగుతాడు అతను. నా పేరు ఇందు, నేను ఆనంద్ భార్యని అని చెప్తుంది. ఆ మాట వినబడటంతోనే ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చి ఇందునే చూస్తుంటారు. అతని తమ్ముడు వాళ్ళందరినీ తిడుతూ లోపలికి పంపించేస్తాడు. ఇంతలో పైనుంచి వాళ్ళమ్మ ఇందుని చూస్తూ, ఈ అమ్మాయికి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తుంది, రేయ్ ముందు దాని ఇంట్లో నుంచి పంపించేరా అని తిడుతుంది. కానీ ఇందు అదేమీ పట్టించుకోకుండా, ప్లీజ్ నేను మీ అన్నయ్యని కలవాలి అని రిక్వెస్ట్ చేస్తుంటుంది. అతను ఇందుని పట్టించుకోకుండా వాళ్ళ అన్నయ్యకి జరిగిన అన్యాయం గురించి చెప్తూ, మా అన్నయ్యకి ఆ పిచ్చిదాన్ని ఇచ్చి పెళ్లి చేసి మా అన్నయ్య జీవితం నాశనం చేశారు, అదీ కాక రివర్స్ లో మా మీదే కేసు పెట్టారు, మళ్ళీ ఏం చేయటానికి ఇప్పుడు నువ్వు వచ్చింది, ముందు నువ్వు ఇంట్లో నుండి బయటికి పో అని గట్టిగా అరుస్తాడు. ఇందు బాధగా అక్కడి నుండి బయటికి పోతూ ఏదో గుర్తు రావడంతో వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగి చూడగానే తనకి సుజన్ కనిపిస్తాడు. అతన్ని చూసి ఇందు షాక్ అవుతుంది. సైలెంట్ గా బయటికి వచ్చేస్తుంది. బయట ఇందు కోసం రెడీగా ఉన్న ఆర్య ఎవరిని అడిగి ఈ పెత్తనాలు చేస్తున్నావని అరుస్తాడు. కానీ ఇందు ఇదేమీ పట్టించుకోకుండా ఆర్యని నన్ను ఫాలో చేస్తున్నావా అని అడిగితే, నువ్వేం మాట్లాడకు వదినా, సైలెంట్ గా ఉండు, నీకు దండం పెడతాను, మళ్ళీ ఇలాంటి పనులు చేయకు, నోరు మూసుకొని మీ ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండు, పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్పి డైరెక్ట్ గా అక్కడి నుండి లోకి దగ్గరికి వెళ్ళి, ఇందుకి పద్మ వాళ్ళ అడ్రస్ ఇచ్చింది నువ్వేనా అని అరుస్తుంటాడు. లోకి భయంతో బిక్క చచ్చిపోయి సైలెంట్ గా ఉండిపోతుంది. అలా సైలెంట్ గా ఉండటంతో తనే ఇందుకి అడ్రస్ ఇచ్చిందని, నువ్వెందుకు అలా చేసావు లోకి, నువ్వు కూడా ఇంట్లో దానివే, మర్చిపోయావా అని అడుగుతాడు. లోకి భయపడిపోతూ, క్షమించండి ఆర్య బాబు, తప్పైపోయింది, ఏదో పొరపాటును చెప్పేశాను. అలా ఎలా మర్చిపోతావు లోకి, ఇంకా నాకు తెలియకుండా ఏమేమి విషయాలు చెప్పావు నువ్వు, రిసెప్షన్ రోజు నేను సిగరెట్ తెచ్చుకోవటానికి బయటికి వెళ్ళానని వదినకు చెప్పింది నువ్వేనా అని అడుగుతాడు. చూడులోకి, నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి నా గురించి ఏమైనా చెప్పు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ముందు ఎవరి గురించి చెప్పాలో ఎవరి గురించి చెప్పకూడదో తెలుసుకో, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదో తెలుసుకో, అర్థమైందా? అమ్మ వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి పంపించేశారని మా మీద పగ తెచ్చుకోవటానికి ట్రై చేస్తున్నావా? ఇంకోసారి ఇందు వదిన ఇంట్లో నుండి బయటికి వెళ్ళినా, దానికి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావని తెలిసినా నీ ప్రాణం తీస్తా, జాగ్రత్త అని బయటకు వస్తుండగా ఇందు కనిపిస్తుంది. ఇందు ఆర్యతో, ఈషు నన్ను అడిగిన క్వశ్చన్కి సమాధానం వెతుక్కుంటూ నేను పద్మ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాను, అక్కడైతేనే నా ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని చెప్తుంది. ఇందు ఆర్యతో మాట్లాడుతూ, ఆర్య, ప్రశ్న ఈషు ఒక్కదానిదే కాదు, నాకు కూడా ఒక అంతు చిక్కని క్వశ్చన్ ఉంది, అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అని అంటుంది. ఓ అవునా, కొన్నిటికి సమాధానాలు దొరకపోవటమే మంచిది వదిన, ఒకవేళ అన్నిటికీ సమాధానాలు దొరికితే ప్రపంచమే మునిగిపోతుంది అంటాడు. ఇప్పుడే ఇన్స్పెక్టర్ ఆర్యకి కాల్ చేస్తూ ఉంటాడు. ఆర్య ఇన్స్పెక్టర్ కాల్ ని లిఫ్ట్ చేయమని సిగరెట్ ప్యాకెట్ గురించి రిపోర్ట్ వచ్చింది అనుకుంటా అంటుంది. ఆర్య ఇన్స్పెక్టర్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ఇన్స్పెక్టర్ ఆర్యతో మాట్లాడుతూ, ఇందు దగ్గర దొరికిన సిగరెట్ ప్యాకెట్ లో ఎవరో ఉమ్మెత్త విత్తనాల పొడిని కలిపారు, సిగరెట్ ప్యాకెట్ మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, గ్లౌస్ వేసుకున్నారు అనుకుంటా, ఇందు దగ్గరే ఆ సిగరెట్ ప్యాకెట్ దొరికింది కాబట్టి నాకు ఇందు మీదే అనుమానంగా ఉంది. ఈ రోజు సాయంత్రం నేను మీ ఇంటికి వస్తాను, ఇందుతో మాట్లాడాలి, కొంచెం పని ఉంది, తనను బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పమని చెప్తాడు. ఇన్స్పెక్టర్ కాల్ కట్ చేసిన తర్వాత ఆర్య ఇందుని అనుమానిస్తూ, వదిన నిజం చెప్పు, నువ్వేనా ఆ సిగరెట్ ప్యాకెట్లు ఉమ్మెత్త గింజల పొడిని పెట్టింది అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు ఆర్య, నేనెందుకు అలా చేస్తాను, ఒకవేళ నేనే అలా చేస్తే ఆ సిగరెట్ ప్యాకెట్ కనపడకుండా చేస్తాను కదా, అయినా అది నేను కొన్న సిగరెట్ ప్యాకెట్ కాదు, వేరే సిగరెట్ ప్యాకెట్, దాని మీద ఉంది వేరే ఎవరో ఫింగర్ ప్రింట్స్, అందుకనే వాళ్ళు ఆ ఫింగర్ ప్రింట్స్ తుడిచేశారు అని చెప్తుంది. అవునా, మరి అలా అయితే నిన్నెవరు ఇరికించాలని ట్రై చేస్తున్నారు అని అడుగుతాడు. ఎవరైనా కావచ్చు, నువ్వైనా అయ్యి ఉండొచ్చు, అయినా నేను సిగరెట్ ప్యాకెట్ కొన్నానన్న విషయం నీకెలా తెలిసింది అని అడుగుతుంది. నాకు సుందరి చెప్పిందని చెప్తాడు. అదే రోజు రాత్రి ఆనంద్ మొబైల్ కి ఒక నెంబర్ నుండి కాల్ వస్తూ ఉంటుంది. ఆనంద్ ఆ నెంబర్ ని డోంట్ పిక్ అని సేవ్ చేసి పెట్టుకుంటాడు. కానీ ఇందు కాల్ పిక్ చేసి హలో అంటుంది. అవతల పక్క నుంచి ఎవరో మాట్లాడరు. దాంతో ఇందు కాల్ కట్ చేస్తుంది. అప్పుడే పనివాడు వచ్చి ఇందుతో, అమ్మగారు మిమ్మల్ని కలవటానికి బుక్ షాప్ నుండి జనార్దన్ గారు వచ్చారని చెప్తాడు. అప్పుడే ఇందుకి మళ్ళీ ఆనంద్ మొబైల్ కి అదే మొబైల్ నెంబర్ నుండి మళ్ళీ కాల్ వస్తుంది. పనివాడు ఆనంద్ మొబైల్ ని చూసి, అమ్మగారు ఇది ఆనంద్ బాబు మొబైల్ కదా, మీ దగ్గర ఉందేంటి, నాకివ్వండి, నేను అమ్మగారికి ఇచ్చేస్తాను అంటాడు.
అవసరం లేదు. నువ్వు వెళ్లి నీ పని చూసుకో. నేనే అత్తయ్యకి ఇచ్చేస్తాను అంటుంది. ఇంకోవైపు స్నేహ జనార్దన్ దగ్గరికి వెళ్లి, జనార్దన్ గారు మీరు ఇందుతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాతో చెప్పండి అంటుంది. లేదమ్మా నేను మీతో చెప్పలేను. ఇందు అమ్మతోనే చెప్పాలి అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఇందు జనార్దన్ తో మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అడుగుతుంది. అవునమ్మా నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. స్నేహ అమ్మ మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి. మేమిద్దరమే మాట్లాడుకోవాలి అని అంటాడు. స్నేహ వెళ్లిపోయిన తర్వాత ఇందు నాతో మాట్లాడాల్సిన అంత ముఖ్యమైన విషయం ఏంటని అడుగుతుంది. నిజానికి నేను ఈ విషయం చెప్పడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ మీతో చెప్దామని ఇక్కడికి వచ్చాను అంటాడు. అవునా ఏ విషయం? మీ షాప్ లో సూదిపోయిన విషయం తెలిసిందా అని అడుగుతుంది. సూది గురించి కాదు, మిస్ అయిపోయిన సూది మా షాప్ లో ఉన్న పుస్తకంలోనే ఉంది. మా పని వాళ్లే సరిగా వెతకలేదు. నేను పోలీస్ స్టేషన్ కి వెళదాం అనుకుంది నీ గురించి చెప్పటానికి. కానీ నేను ఇంటి ఉప్పు తిన్నా కదా, నాకు ఇంటి మీద విశ్వాసం ఉంది. అందుకే నీకు చెబుదామని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చా. నువ్వు షాప్ కి వచ్చి ఉమ్మెత్త బుక్ ని తీసుకువచ్చావు కదా, ఆ బుక్ తో నీకు అంత అవసరం ఏముంది? నువ్వు ఆ బుక్ ని తీసుకొచ్చిన కొద్ది రోజులకే ఆనంద్ చనిపోయాడు. అందుకే నాకు నీ మీదే అనుమానంగా ఉంది. లేదంకుల్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను కేవలం ఆ బుక్ ని చదవటం కోసమే తీసుకొచ్చా అని చెప్తున్నప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. ఇందు నువ్వు ఉన్నట్టుండి సడన్ గా ఉమ్మెత్త బుక్ ని చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా చేస్తే ఈ కేసులో నువ్వే ఇరుక్కుంటావు. అయినా నువ్వు తీసుకొచ్చిన ఉమ్మెత్త బుక్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆ బుక్ అయితే బీరువాలో ఉందని చెప్తుంది. అవునా? మొన్న మా కానిస్టేబుల్ ఇల్లు మొత్తం వెతికినప్పుడు వాళ్ళకి సస్పీషియస్ గా ఏదీ కనిపించలేదే అని చెప్తాడు. లేదు సార్ నేనే నా చేతులతో ఆ పుస్తకాన్ని ఒక చీర వెనకాల భద్రంగా దాచిపెట్టాను. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్లి ఇప్పుడే వెతికి ఆ పుస్తకాన్ని తీసుకొస్తానని ఇన్స్పెక్టర్ ఇందు వెనకాలే ఒక లేడీ కానిస్టేబుల్ ని పంపిస్తాడు. ఇందు వెళ్లి బీరువా అంతా వెతుకుతుంది. కానీ ఆ బుక్ ఎక్కడా కనిపించదు. అప్పుడే ఆనంద్ మొబైల్ కి మళ్లీ కాల్ వస్తుంది. వెంటనే ఇందు కాల్ లిఫ్ట్ చేసి ఎవరో మాట్లాడేది అని అడుగుతుంది. నేను సుజన్జీని. మీరు ఆనంద్ వైఫా అని అడుగుతాడు. నేనే మాట్లాడుతున్నా చెప్పండి అంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. నేను ఒకటి వెతుక్కుంటూ వచ్చాను. మీ కూతురు ఈషు మనసులో ఒక ప్రశ్న దాగుంది. అది మీ గురించే. అందుకే మిమ్మల్ని అడగాలని అక్కడికి వచ్చానని చెప్తుంది. అది విని సుజన్ కంగారు పడుతూ చూడండి ఇందు గారు, ఈషు నా కూతురు కాదని చెప్తాడు. అది విని ఇందు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకోవైపు జనార్దన్ ఇన్స్పెక్టర్ తో నేను వెళ్లిపోతానని చెప్పి వెళ్లిపోతాడు. ఇన్స్పెక్టర్ ఆర్యతో మాట్లాడుతూ మీ వదిన నాకు ఒక అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెతకమని చెప్పింది. ఆ అమ్మాయి గురించి కొంత సమాచారం తెలిసిందని చెప్తాడు. అలాగా ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చెప్పమని అడిగింది వదిన. మీరు తన గురించి ఏమైనా చెప్పాలనుకుంటే వదినకే చెప్పండి అంటాడు. ఇంకోవైపు స్నేహ ఇన్స్పెక్టర్ కోసం టీ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి కలుపుతూ వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటుంది. అయినా కానీ ఇన్స్పెక్టర్ ఆత్రం ఆపుకోలేక ఆ అమ్మాయి గురించి చెప్తూ ఆ అమ్మాయి పేరు చారు. ఆ అమ్మాయి ఒకసారి మీ వైఫ్ వైష్ణవిని కలవటానికి ఇంటికి వచ్చిందట కదా, ఆ అమ్మాయి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏమో సార్ నాకు తెలీదు. అయినా తను వచ్చినప్పుడు నేను ఇంట్లో లేను. తన గురించి ఇంకేమైనా తెలుసా అని అడుగుతాడు. నాకింకా ఏం తెలియదని చెప్తాడు ఇన్స్పెక్టర్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆర్య, నిజం మొత్తం నీతోనే కక్కిస్తా. అయినా నీకు చారుకి మధ్య ఎఫ్ఐఆర్ ఉందంట కదా అంటాడు. ఆ మాట వినగానే టీ కలుపుతున్న స్నేహ భయపడిపోతూ టీ పారబోస్తుంది. అదంతా విన్న ఇందు ఆశ్చర్యపోతూ ఏంటార్యా ఇన్స్పెక్టర్ గారు నీ గురించి ఇలా చెప్తున్నారు, నేను విన్నదంతా నిజమేనా అని అడుగుతుంది. అలా ఏం లేదు వదినా, నువ్వు విన్న దాంట్లో నిజమేమీ లేదని చెప్తాడు. స్నేహ భయపడిపోతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయి తలుపు చాటు నిలబడి వీళ్ళు మాట్లాడుకునే మాటలు వింటుంది. ఇందు మళ్ళీ ఆర్యతో అసలు మీరేం మాట్లాడుకుంటున్నారో, నువ్వేం చేసావో నాకు అర్థం కావట్లేదు అంటుంది. ఇన్స్పెక్టర్ అవునిందు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. నేను మీ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. ఆర్యకి చారుకి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని. అది తెలిసే చారుని జాబులో నుంచి కూడా తీసేశారు. కానీ మీ కంపెనీలో పనిచేసి మానేసిన ప్యూన్ని పట్టుకుని అడిగితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. నిజానికి చారు ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఆనంద్తో అని చెప్పాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే ఇందుకి బ్రెయిన్ మొత్తం బరస్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఏమీ అర్థం కాదు. ఇన్స్పెక్టర్ ఆర్యతో ఇలా అంటాడు. ఏంటి ఆర్య అసలు ఎవరు చెప్పేది నమ్మాలి? ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో నువ్వే చెప్పు అంటాడు. సార్ నిజం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందులో నిజం ఒకటి ఉంటే అబద్ధం ఒకటి ఉంటుంది అంటాడు. సరే ఏది నిజమో ఏది అబద్ధమో రేపు తెలుస్తుందిలే. చారు గురించి రేపు అడుగుతాను, వెళ్ళండి అంటాడు. ఇందు ఆర్యతో ఆర్య నాకింకా చాలా నిజాలు తెలియాలని అంటుంది. మీకింకా ఏం తెలియాలి ఇందు? మీరు మాట్లాడేది ఈ కేసుకి రిలేటెడ్ గా ఉంటుందా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్. ఇందు అదేమీ పట్టించుకోకుండా ఈషుకి నిజమైన తండ్రి ఎవరని ఆర్యాని అడుగుతుంది. ఆ మాటలు వినగానే స్నేహ భయపడిపోతూ అక్కడి నుండి పద్మ దగ్గరికి వెళుతుంటుంది. అలా స్నేహ భయపడుతూ వెళుతున్నప్పుడు స్నేహ చేతిలో ఉన్న టీ ఒలికి కింద పడుతుంది.
ఇంకోవైపు పద్మ పెళ్లి కూతురు బొమ్మను తీసుకొని వైష్ణవి ఫోటో వెంక కోపంగా చూస్తూ వైష్ణవి ఫోటో మీద గీస్తూ ఉంటుంది. అప్పుడే స్నేహ వచ్చి పద్మతో, అక్క నిజాలన్నీ బయటకు వస్తున్నాయి, వదినకు నిజాలన్నీ తెలిసిపోతున్నాయి, నేను తనని ఆపలేకపోతున్నానని చెప్తుంది. అవునా, తనని ఇంట్లో నుండి భయపెట్టి పంపించేయటానికి ఎందుకు ప్రయత్నించలేదు అని అడుగుతుంది. అక్క నేను తనని చాలా భయపెట్టాను, కానీ అసలు తను భయపట్టలేదు అని చెప్తుంది. అలానా, కానీ నాకిప్పుడు భయమేస్తుంది అంటుంది పద్మ. ఇంకోవైపు ఇందు అడిగిన క్వశ్చన్‌కి ఆర్య సమాధానం ఇస్తాడు. అదేంటో లాస్ట్ లో తెలుస్తుంది. తర్వాత ఇందు రూమ్ లో నుంచి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఇందుకి కింద పడిపోయిన టీ కనిపిస్తుంది. టీ చూడటంతోనే ఇందుకి స్నేహ మీద అనుమానం వచ్చి స్నేహాన్ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. ఇంకోవైపు స్నేహ పద్మ ఇందు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం తను ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయింది, ఇక్కడే ఉంటే తను చనిపోతుంది, ఇప్పుడు మనం ఏం చేద్దామని స్నేహ పద్మని అడుగుతుంది. అయితే ఒక పని చేద్దాం, తనని ఇంట్లో నుంచి పంపించేద్దామని పద్మ చెబుతుంది. ఇంకోవైపు ఇందుకి లోకి కనిపించడంతో నువ్వు స్నేహాన్ని చూసావా అని అడుగుతుంది. అవునమ్మా చూశాను, పద్మ గారి దగ్గరికి వెళ్ళినట్టున్నారని చెప్తుంది. వెంటనే ఇందు పద్మ రూమ్ దగ్గరికి వెళ్లి స్నేహాన్ని చూసి నువ్వు ఎక్కడున్నావా, పద్మని కలిసావా అని అడుగుతుంది. అప్పుడే పద్మ సడన్ గా ఇందు వెనక్కి వచ్చి తన దగ్గరున్న ఏంజల్ బాక్స్ తో ఇందు తల పగలగొట్టి ఇప్పుడు తన ఇంట్లో నుండి వెళ్లిపోతుందని స్నేహతో చెప్పి వెంటనే డాక్టర్ ని పిలిపించి ఇందుకి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఈ విషయం తెలిసిన ఇన్స్పెక్టర్, నీ మీద అటాక్ చేసింది ఎవరు, వాళ్ళని నువ్వు చూసావా అని అడుగుతాడు. అటాక్ చేసింది వెనక నుంచి కదా, ఇందు ఎలా చూసింది స్నేహ. అయినా అక్కడంతా చీకటిగానే ఉంటుంది, చాలా రోజులుగా లైట్ పాడైపోయింది, లైట్ కూడా లేదు అక్కడ అని అడుగుతుంది. సరే స్నేహ, నువ్వెవరినైనా చూసావా అక్కడ అని ఆర్య అడుగుతాడు. నాకెలా కనిపిస్తుంది ఆర్య, అయినా అక్కడంతా అంత చీకటిగా ఉంటే వదిన్ని ఎక్కడ ఉంచడం నాకు మంచిది కాదనిపిస్తుంది, వదిన్ని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించేద్దామని ఇన్స్పెక్టర్ తో చెప్తుంది స్నేహ. అవునా, అలా అయితే ఇందు ప్రాణాలకి ప్రమాదం ఉందంటారు, అది కూడా మీ ఇంట్లో ఉన్న ఒకళ్ళ వల్ల అని చెప్తున్నారు అంటాడు. లేదు సార్, నేను అలా అనలేదు అని చెప్తుంది. సరే స్నేహ, ఇందు పద్మ దగ్గరికి వెళ్లిన విషయం ఈ ఇంట్లో ఎవరికి తెలుసు అని అడుగుతాడు. అప్పుడే లోకి భయపడిపోతూ, సార్ నేనే చెప్పాను, కానీ నేను ఏ తప్పు చేయలేదు, అందరికీ టీ ఇవ్వటానికి వెళ్ళానని చెప్తుంది. సరే బాజీరావు, మీరెక్కడున్నారని అడుగుతాడు. సార్ నేను మా అత్తయ్యతో పాటు ఉన్న ఆనంద్ బిజినెస్ పేపర్స్ ని చూస్తున్నాం, ఆనంద్ బిజినెస్ లన్నీ మా అత్తయ్య నాకే ఇవ్వాలనుకుంటున్నారని చెప్తాడు. అప్పుడే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్. సార్ ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అయినా ఇంట్లో వాళ్ళు నా మీద ఎందుకు అటాక్ చేసి నన్ను చంపాలనుకుంటారు, నా మీద అటాక్ చేయడానికి ఎవరో బయట వాళ్లే వచ్చారంటుంది ఇందు. సరే ఇందు, నాకెందుకో నువ్వు ఇక్కడ ఉండటం కంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళితేనే సేఫ్ అని అనిపిస్తుంది అంటాడు. స్నేహ కూడా ఇందు వెళ్ళటానికి ఒప్పుకుంటుంది, కానీ ఆర్య మాత్రం దీనికి ఒప్పుకోడు. సార్ ఇప్పుడు వదిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తే మళ్ళీ వదిన మీద అటాక్ జరిగితే వదిన్ని ఎవరు కాపాడతారు, అసలే వదిన వాళ్ళ అమ్మా నాన్న కూడా ముసలి వాళ్ళు అంటాడు. అప్పుడే ఇందు, నేను ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళను, అలాగే మీరు చెప్పారు కదా చారు గురించి అన్ని నిజాలు తొందరలోనే తెలుస్తాయని, చారు గురించి అన్ని నిజాలు తెలిసిన తర్వాతే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం గురించి ఆలోచిస్తా ఉంటుంది. సరే నీ ఇష్టం ఇందు, నువ్వు ఎక్కడే ఉండబోయే ముందు నీకెవరి మీద అయినా అనుమానం ఉంటే ఒకసారి చూసి చెప్పు అంటాడు ఇన్స్పెక్టర్. ఇందు అలా ఒకసారి అందరి ముఖాల వంక పరిశీలనగా చూసి ఎవరి మీద అనుమానం లేదు సార్ అంటుంది. అప్పుడే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి, సార్ ఇల్లు మొత్తం వెతికాం కానీ ఎక్కడా ఎవరూ కనిపించలేదు, ముందే పారిపోయారేమో అని చెప్తారు. ఇక ఇన్స్పెక్టర్ ఆర్యతో మాట్లాడుతూ, ఇందు పైన ఇంకోసారి కూడా అటాక్ జరగచ్చు, ఇందుని జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పుడు అటాక్ చేసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఈసారి అటాక్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫెయిల్ కాకపోవచ్చు, నేను పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తానన్నా కానీ ఇందు దానికి ఒప్పుకోలేదు, ఇందుని జాగ్రత్తగా చూసుకోవటం మీ అందరి బాధ్యత అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే లోకి అక్కడికి వచ్చి, ఆర్యబాబు ఇందు అమ్మగారిని రాత్రివేళ ఒంటరిగా వదిలేయటం మంచిది కాదు, మనం ఎవరో ఒకరు అమ్మగారితో తోడుందామని చెప్తుంది. ఇంకోవైపు పద్మ ఏంజల్ బాక్స్ కంటుకున్న రక్తపు మార్కలను తుడుస్తూ, ఇందు నువ్వు చాలా మంచి అమ్మాయివి, ఇక్కడ నుండి వెళ్ళిపో అని తనలో తానే గొనుక్కుంటూ ఉంటుంది. ఇంకోవైపు స్నేహ ఇందు దగ్గరికి వచ్చి, నువ్వేంటో దినా మరీ ఇంత మొండిగా ఉన్నావు, తగిలింది చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది, అదే పెద్ద దెబ్బ తగిలింటే ఏమయ్యేదో ఆలోచించు అంటుంది. అప్పుడు ఇందు స్నేహ చేయి గట్టిగా పట్టుకుని ఎక్కడికి పారిపోతున్నావు అంటుంది. స్నేహ కంగారు పడిపోతూ, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు వదినా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయట వెయిట్ చేస్తాను అంటుంది. చూడు స్నేహ, నా తలపై కొట్టింది ఎవరో నాకు తెలుసు, పద్మ దగ్గర ఏంజల్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో చాలా వస్తువులు ఉంటాయి, ఆ బాక్స్ పైకి లేపినప్పుడు సౌండ్ వస్తుంది, పద్మే కదా నా తలపైన కొట్టింది, కానీ తను నన్ను ఎందుకు కొట్టిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు, నువ్వైనా నిజం చెప్పు స్నేహ అని అడుగుతుంది. ఇక ఎంత చెప్పినా ఇందు వినిపించుకునేటట్లు లేదని స్నేహ నిజం చెప్పడం మొదలు పెడుతుంది. చూడు వదినా, నేను పద్మక్క నీ పెళ్లి ఆపాలని చాలా ప్రయత్నాలు చేశాం, కానీ నువ్వు దేనికి భయపడకుండా చక్కగా పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టావు, అసలు నీకు భయం అంటే ఏంటో తెలియదు కదా, ఇలా చాలా మంది అమ్మాయిలకి చేశాం, అందుకే పద్మని గదిలో పెట్టి తాళం వేశారు,
కానీ నిన్ను ఆపలేకపోయాం. అసలైనా మీ అమ్మా నాన్నకు బుద్ధుందా? పెళ్లి చేసే ముందు వెనక ముందు చూసుకోరా? మీ పెళ్లి ఆపటానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. మీ ఇంటికి ఉమ్మెత్తాకు పంపించింది కూడా నేనే. నీ పెళ్ళైన మరుసటి రోజే నీకు ఒక సూదిని గిఫ్ట్ గా పంపించాను. అయినా కానీ నువ్వు భయపడలేదు అంటుంది. అవునా? ఆ సూదిని నువ్వు పంపించావా? మరి ఇంటి బయట నాకు గుచ్చుకున్న సూదిని ఎవరు పెట్టారని అడుగుతుంది. అవునా వదినా, ఇంకో సూది కూడా ఉందా? ఏమో వదినా, ఆ సూది గురించి నాకు తెలియదు. సరే అయితే రిసెప్షన్ రోజు నైట్ ఆనంద్ కి చీటీ పంపించింది ఎవరు? అలాగే మా చెల్లెలికి ఇన్విటేషన్ పంపించింది ఎవరు అని అడుగు. ఏమో వదినా, అదంతా నాకు తెలియదు. అయినా మా ప్లాను నీ పెళ్లి ఆపటం వరకే. అయినా కానీ నేను మీ చెల్లెల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తాను చెప్పు అని అడుగు. సరే స్నేహ, ఆ రోజు రాత్రి నీ ముఖం మీద దిండు పెట్టి ఒత్తి నిన్ను చంపాలని ట్రై చేసింది ఎవరని అడుగుతుంది. ఎవరూ చేయలేదు వదినా, నాకు నేనే చేసుకున్నాను. ఎవరో వచ్చి నన్ను చంపుతున్నట్టు నటించా. అది కూడా నీకోసమే చేశా. నిన్ను భయపెట్టి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయటానికి. సరే కానీ బాజీరావు అన్నయ్యకి నా మీదే అటాక్ జరగబోతుందని ఎలా తెలుసు అని అడుగుతుంది. నేనే చెప్పాను అటాక్ చేయడానికి వచ్చింది నా మీద కాదు నీ మీదకి అని. అందుకే బయటికి వచ్చి ఆనంద్కి ఆర్యాకి చెప్పాడు. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఎన్ని చేయాలో అన్ని చేశాం. కానీ చూడు నువ్వేమో ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నావు. సరే ఒక్కటి చెప్పు స్నేహ, నన్ను ఇక్కడ నుండి పంపించేయటానికి ఎందుకు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు? నేను ఇక్కడే ఉంటే ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఇంకా చాలు వదిన, ఇప్పటికే చాలా క్వశ్చన్లు అడిగావు. ఇంకా క్వశ్చన్లు అడిగి నిజం తెలుసుకోవడానికి ట్రై చేయి. సరే స్నేహ, ఆ రోజు రాత్రి మన ఇంటికి వచ్చింది ఎవరు? నేను చూడగానే పారిపోయింది ఎవరు అని అడుగుతుంది. వచ్చారా వదిన, నువ్వు చూసావా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్య ఎవరు వచ్చారు, ఎవరిని చూశారని అడుగుతాడు. కానీ స్నేహ ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. నువ్వు స్నేహతో ఏం చెప్పావు వదిన, తన ఎలా వెళ్ళిపోయిందని ఆర్య అడుగుతాడు. ఇందు సైలెంట్ గా ఉండిపోతుంది. ఆర్య కూడా ఎక్కువ ఫోర్స్ చేయకుండా సరే వదిన, నీ కోసం మందులు తీసుకొచ్చా, వేసుకొని పడుకో అని చెప్తాడు. ఆర్య వెళ్లిపోయిన తర్వాత ఇందు ఒక్కొక్కటిగా జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. తన మెదడును మెలేస్తున్న క్వశ్చన్లన్నిటికీ ఆర్య దగ్గరే సమాధానాలు దొరుకుతాయని ఆర్యాను వెతుక్కుంటూ వెళ్తుంది ఇందు. అప్పుడే ఆర్య ఇందుకి ఏ ఏ టైంలో ఏ ఏ మెడిసిన్ ఇవ్వాలో లోకికి అర్థమయ్యేటట్టు ఒక స్లిప్ పైన రాస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన ఇందు ఆ హ్యాండ్ రైటింగ్ చూసి, అంటే ఈ హ్యాండ్ రైటింగ్ నీదే? అంటే ఆ రోజు రిసెప్షన్ నైట్ మీ అన్నయ్యకి స్లిప్ పంపించింది నువ్వా అని అడుగుతుంది. అలాగే మా చెల్లెలికి పెళ్లి కార్డు నన్ను ఎందుకు ఇన్వైట్ చేసావు అని అడుగుతుంది. ఏమే లోకి, ఆ రోజు నిన్ను స్లిప్ వెతికి తీసుకురామంటే నీ చేత్తో ఏదో ఒకటి రాసుకొని తీసుకొచ్చి ఆ స్లిప్ నాకు ఇస్తావా అని లోకిని కూడా తిడుతుంది. అది కాదమ్మా, మీరు ఆర్యాబాబు గారిని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే నేను రాసిచ్చానని చెప్పి. అవునా, ఈయన మంచోడా? ఆర్య, ఇదంతా నువ్వెందుకు చేసావు అని అడుగుతుంది. అప్పుడు ఆర్య నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చూడు వదిన, మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికే మీ చెల్లెలికి నేను ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించాను. అలాగే నీకు సంధ్యకి మధ్య సంబంధం ఉందని అన్నయ్యకి నేనే కల్పించి చెప్పాను. నాకెందుకు అబద్ధం చెప్పావు ఆర్య, ఇలా ఎందుకు చేసావు అని అడుగుతుంది. ఇదంతా కావాలనే చేశాను. నేను అన్నయ్యని మెంటల్ టార్చర్ పెట్టి అన్నయ్య మనసు ముక్కలు ముక్కలు చేసి అన్నయ్యకి శిక్ష వేసి అన్నయ్యని నరకంలో పడేయాలను. కానీ అన్నయ్య ఏమో తెలివిగా ముందే చనిపోయి నా చేతుల్లో నుండి తప్పించుకున్నాడు. ఇప్పుడు నేను అన్నయ్యకి శిక్ష ఎలా వెయ్యాలో వదినా, నువ్వే చెప్పు అని అడుగుతాడు. శిక్ష వేస్తావా? ఎందుకు అలా చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. కింద నుంచి అందరూ ఆర్యాని తొందరగా రమ్మని పిలుస్తూ ఉంటారు. ఏమైందోనని ఆర్య కంగారుగా కిందకి వెళ్లి చూస్తే అక్కడ చారు చనిపోయి చచ్చిపడి ఉంటుంది. ఇక్కడతో సీజన్ 2 అయిపోతుంది.